ప్రార్థనలో అడిగినవి పొందుకునేలా చేసే యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 21 అధ్యాయం 15-22 వరకు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుని జయమని దేవాలయంలో కేకలు వేచున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వించున్నావా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, వించున్నాను, బాలురెక్కయు సంటి పిల్లలెక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసిదివని మాట మీరు ఎన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసిన. ఉదయమందు పట్టణం మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పిన. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు చూసి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకుంది. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నెడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిత్యముగా చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఊరేగిస్తూ వచ్చారు కదా. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దలు అందరూ స్తుతిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని. అలా స్తుతించడం ఈ పరిచయులకి శాస్త్రులకి ఇష్టం లేక ఏడు కేకలో ఏడు చెప్తుంది వింటున్నావా అంటున్నారు యేసుక్రీస్తు ప్రభుని. ఆ శాస్త్రుల పరిచయులు వింటున్నాను, బాలురెక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసేది నన్న వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్పిది. పిల్లలు వాళ్ళ నోట ఏ మాట వస్తుందో అది సిద్ధింపు చేస్తారు, అది జరుగుద్ది. వాళ్ళు ఏం చెప్పారో అది యథార్థం ఇంకా అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఈ మాట ఎక్కడుందంటే బాలురెక్కయు చంటి పిల్ల నోట స్తోత్రం సిద్ధింపు చేసింది అన్నమాట కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు అలా చెప్పాక ఆయన బేతనీకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస చేసి బేతనీయాలు పొద్దుటి మళ్ళీ ఉదయమే పట్టణానికి వస్తున్నారు. అప్పుడు ఆకలి కొన్నారు. ఆ త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. దాని పళ్ళు ఉంటే కోసుకు తిందామని. ఆయన ఆకలి తీర్చలేకపోయింది ఆ చెట్టు అనమాట. దాని పళ్ళు లేవు, ఆకలే ఉన్నాయి. అంటే చూసినప్పుడు పళ్ళు లేవు, ఆకలే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టుని చెప్పించారు, ఇక ఎప్పటికీ నువ్వు కాయకుందువు అని చెప్పగానే వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అనుకుంటున్నారు ఈ చెట్టు ఏంటి ఎంత గమ్మున ఎండిపోయింది. ఆయన చెప్పించగానే ఆయన ఆశ్చర్యపడి చూస్తుంటే ఈ చెట్టే కాదు, మీరు విశ్వాసంతో ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును కాకంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పారు. అంటే ఆయనకి ఆకలేసింది ఆత్మీయ ఆకలి అనమాట. ఆయన 40 రోజులు ఏమీ తినకుండా అరణ్యంలో ఉపవాసం చేసిన యేసుక్రీస్తు ప్రభు ఆయన. కానీ ఇక్కడ ఆకలి గురించి కాదు, మనం కూడా చెట్లు లాగా పోల్చుకుంటే మనం కూడా ఆయన కొరకు ఆత్మలు ఫలించాలన్నమాట. ఫలించిన జీవితం ఎండిపోయిన మోడైన జీవితం లాంటిదని అర్థం అనమాట. కనుక ప్రార్థనలో మీరు ఏమడిగారు అవి పొందుకున్నామని నమ్మితే అవన్నీ మీరు పొందుకుంటారన్నారు. కనుక మనం ప్రార్థనలో దేవుడిని అడిగినప్పుడు అవి మనకి ఇస్తారని నమ్మి మనం విశ్వసించినప్పుడు అవి మనం ఏమడిగినా పొందుకుంటాం. ఆమె